శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనము శని వక్రగతి అనేటువంటిది ఈ జూలై 13వ తారీఖు నుండి నవంబర్ 27వ తేదీ వరకు కూడా శని వక్ర దృష్టిలో చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే శనైశ్వరుడి యొక్క ప్రభావం ప్రతి వాళ్ళ జాతకములో కూడా చాలా మేజర్ రోల్ తీసుకొని ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు? ప్రతివాడు కూడా ఈ దేహాన్ని కష్టపడితేనే కదా 10 రూపాయలు వస్తుంది, కష్టే ఫలి అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి దేహపీడాకారకుడు అయినటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావము ఎలా ఉండబోతున్నది, అలాగే శనైశ్వరుడు స్వక్షేత్రము నుంచి మీనములోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని వలన ఒకటి, తర్వాత మీనము నుండి వక్ర దృష్టి చూడటం అంటే వెనక్కు చూడటం, సవ్య దృష్టి అనేటువంటిది ఉంటేనే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిది. అయితే వక్ర దృష్టి అనేటువంటిది మామూలుగా మనము పాండిత్యముతో అందరికీ అర్థం కాని విషయముతో చెబితే లాభము లేదు. మీరే ఆలోచన చేయండి. ఒక్కోసారి ఒక మనిషి ఎందుకో ఒక రకమైనటువంటి చూపు చూశాడండి, విచిత్రమైనటువంటి రూపు, చాలా వక్రముగా చూశాడు అతను, ఆ దృష్టిలో ఏదో ఒక ఇది గోచరించింది అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే వెనకకు ఒక్కసారి నడవడమని, వెనక్కు చూడటమని, భూమికి చాలా దగ్గరగా వస్తూ ఉండేటువంటి దాని వలన అని ఇలాంటివి ఏవో చెబుతాం ఎన్నో రకాలుగా. ఏది ఎన్ని చెప్పినా దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనేటువంటిది కొన్ని రాసుల వాళ్లకు యోగదాయకము, కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. సహజం, సర్వసాధారణం. అయితే ఎవరినో భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో చెప్పాలి అని కాదు, ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి విషయముగా మనము అడుగు మార్చుకోవటానికి వీలవుతుంది. ఈ రస్తాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అని ముందుగా తెలిస్తే సునాయాసముగా వెళ్ళేటువంటి దారి మనం వెతుక్కుంటాము కదా పక్కకు. అది ఎంతో ఈ జాతక విషయములో కూడా అంతే. ఏ లగ్నాల వాళ్లకు, ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాసుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తాను. అయితే లగ్నములో పుట్టుక అనేటువంటిది చాలా ప్రధానం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే మేము చెప్పేది ప్రామాణికముగా ఉండాలి, ఎదటి వాళ్లకు చెప్పింది చెప్పినట్టుగా జరిగేటువంటి విధముగా ఉండాలి. ఇవి రాసుల ప్రకారముగా చెబుతూ ఉన్నటువంటివి. అన్ని రాసుల వాళ్ళు ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కో లగ్నములో పుట్టుంటారు. ఆ లగ్నమే ప్రాధాన్యత. దాన్ని తీసుకొని మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గర మీరు అడిగి తెలుసుకోండి. దానికి ఏదైనా ఇబ్బందులు ఉంటే మార్గం ఏమిటి అనేటువంటిది తెలుసుకొని ఆ మార్గము గుండా ముందుకు వెళితే మీకు విజయము కలుగుతుంది అనేటువంటి విషయముగా తెలియజేస్తూ ఉన్నానుగాక. శని వక్ర దృష్టిలో ఎక్కువ శాతము వక్ర దృష్టి అని అంటే కొన్ని ఇబ్బందులే పెడతాడు ఎవరికైనా, ఎటువంటి వాళ్ళకైనా. ఎంత స్వక్షేత్రములో ఉండి చూసేటువంటి స్థానాలు ఏమిటి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు వక్ర దృష్టిలో ఉండేటువంటి దాని వలన 3వ స్థానములో ఉండేటువంటి వాళ్లకు, అలాగే 7వ స్థానములో ఉండేటువంటి వాళ్లకు, అలాగే 12వ స్థానము, ఇలా 5, 9 స్థానాలు, ఈ స్థానాల్లో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది ఆ వక్ర దృష్టి వలన, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు తెలియజేస్తూ, మీనరాశి వారికి మీనములోనే శనైశ్వరుడు ఉండి ఇప్పుడు జూలై 13వ తేదీ నుండి నవంబర్ 27 వరకు
వక్ర దృష్టితో చూస్తూ ఉన్నాడు. మీనములోనే ఉంటూ వక్ర దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో తద్వారా మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కావాల్సినటువంటి స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రావటము, విపరీతముగా శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది పడటము, శ్రమతో పాటే డబ్బు అనేటువంటిది సంపాదిస్తారు. కొన్ని నైతిక విలువలకు కట్టుబడి అడుగులు ముందుకు వేస్తారు. మీ అభ్యున్నతికి తోడ్పాటు అయ్యేటువంటి విధముగా మీరు ఒక రాజమార్గము అనేటువంటిది వేసుకోబోతూ ఉన్నారు తప్పకుండా. అంతేకాకుండా మీకు సంతాన యోగము కూడా ఈ మధ్య కాలములోనే కలిగేటువంటి పరిస్థితి, అంటే నిలబడము కానీ కలగటము కానీ జరగవచ్చును. అలాగే సంతానానికి మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులకు మీ వలన మేలు జరుగుతుంది గాక. అక్కడే ఉండి శనీశ్వరుడి యొక్క ప్రభావము వలన ఎంత కష్టపడతారో అంత మీకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు వస్తాయి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఒక్కసారిగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని సఫలీకృతలు కండి అని తెలియజేస్తూ జయోస్తు. ఏ రాశి వాళ్ళైనా ద్వాదశ రాశుల వాళ్లకు ఎప్పుడూ కూడా ఏది కూడా మనం ఏమీ మిశ్రమ ఫలితాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటే కానీ మనం ఏమీ ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అయితే సరైనటువంటి పరిష్కార మార్గం ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మీకు మేలు అనేటువంటిది జరుగుతుంది. శాస్త్రాల్లో ఎప్పుడూ కూడా దోషం అనేటువంటిది ఉండదండి. చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో, మాలాంటి వాళ్ళల్లో ఎక్కువ చదువుకోక జ్ఞానం ఎక్కువ లేక ఏదో ఒకటి చెబుదాములే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది కాదు. నేను అందరినీ అనడం లేదు, ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఒకరొకరిది ఒక్కో రకమైనటువంటి భిన్న వైఖరి ఉంటుంది. అందుకనే మీకు నచ్చిన వాళ్ళ దగ్గర, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఎప్పుడైతే మనము జాతకాన్ని కరెక్ట్గా గనక సరి చేసుకుంటామో తప్పకుండా విజయం అనేటువంటిది మన వైపు ఉండి తీరుతుంది గాక. అందుకనే కదా మనం సరైనటువంటి చోట చూపించుకోవాలి. ఏదో ఒకటిలే 10 రూపాయలు తక్కువ కదా ఇక్కడ చెబుతున్నారులే అని అంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో చెప్పుంటారు. మీరు 10 మందిని అడగండి, ఏది న్యాయమో తెలుసుకోండి. తెలుసుకొని జాగ్రత్తగా మీరు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటికప్పుడు. ఆ పరిహారాలు మనం రోజు తింటున్నాం కదా, రోజు ఎందుకు తినాలి అని అనుకుంటే ఒకరోజు ఎప్పుడో తినకపోవచ్చు, ఒకసారి ఎప్పుడో పరిహారం పర్లేదులే అనుకోవచ్చు. కానీ రోజు పరిహారాలు చేసుకోమని అనలేదు. ఏ నెలకు ఆ నెల మనం చూసుకొని జాగ్రత్తగా అడుగులు వేయాలి. పరిహారం అనేది ఒకసారి చేసుకున్నాము అంటే మనకు అయనములు 2 6 నెలల పాటు మళ్ళీ మనం దాని వైపు చూడకూడదు. మళ్ళీ 6 నెలలకు మనం ఒక నిర్ణయం ఏమిటి అనేది తీసుకోవాలి. అది మనము అన్ని డబ్బుతోనే ముడిపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండరాదుగాక. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి. మన నడవడికలో, మనము చేసేటువంటి పనులలో, మనము నడిచే మార్గములో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కనుక ఎవరు ఏమీ ఆందోళన చెందవద్దు. అందరూ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. సరైనటువంటి మార్గము నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వెయ్యండి. తప్పకుండా విజయం అనేటువంటిది కలుగుతుంది. నేను రాసుల ప్రకారముగానే చెప్పాను, కానీ లగ్నము వేరే అయి ఉండొచ్చు కదా. ఆ లగ్నానికి ఇవి మంచి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చును. అందుకనే ఫలానా లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు అంటే ఆ లగ్నములో మిగతా గ్రహాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్పడం కష్టం. అందుకనే వ్యక్తిగతమైనటువంటి జాతకము చూపించుకోండి అనేటువంటిది పదే పదే తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ జయోస్తు.